నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఇది నిజంగా పూనకాలు తెప్పించే వార్త. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించిన భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాదు, 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచి బాలయ్య కెరియర్ లోనే ఒక మైలురాయిగా నిలిచింది. కమర్షియల్ హంగులతో పాటు ఆడపిల్లల సాధికారతపై బలమైన సందేశాన్ని అందించిన ఈ చిత్రం సాధించిన విజయం ఒకెత్తైతే, ఇప్పుడు ఈ సక్సెస్ ను మరో లెవెల్ కు తీసుకువెళ్లేలా ఈ చిత్రానికి ప్రీక్వెల్ రాబోతుందని స్వయంగా దర్శకుడు అనిల్ రావిపూడి వెల్లడించడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రీక్వెల్ కథ మరింత పవర్ఫుల్ గా బాలయ్య మాస్ ఇమేజ్ కు తగ్గ రేంజ్ లో ఉంటుందని అనిల్ స్పష్టం చేశారు. అసలు భగవంత్ కేసరి కాకి డ్రెస్ వేసుకోక ముందు ఎవరు, ఆయన గత జీవితం ఏమిటి, ఏ పరిస్థితుల్లో ఆయన్ని జైలు వరకు తీసుకువెళ్లాయి అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా ఉండబోతుంది. తన కెరియర్ లో ఈ పాత్రతో తనకున్న గాఢమైన అనుబంధం వల్లే అభిమానుల రిక్వెస్ట్ మేరకు ఈ ప్రీక్వెల్ ను అత్యంత భారీ స్థాయిలో వెండి తెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనిల్ రావిపూడి కెరియర్ గ్రాఫ్ చూస్తే ప్రస్తుతం ఆయన టాలీవుడ్ లో 100% సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడుగా దూసుకుపోతున్నారు. పటాస్ సినిమాతో మొదలై సుప్రీం, రాజా ది గ్రేట్, F2, సరిలేరు నీకెవ్వరు, F3, భగవంత్ కేసరి ఇలా వరుసగా 7 బ్లాక్ బాస్టర్లు కొట్టిన ఆయన తాజాగా మెగాస్టార్ చిరంజీవితో తీసిన మనశంకర వరప్రసాద్ గారు చిత్రంతో ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి 8వ వరుస విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఓటమి అన్నదే ఎరుగని ట్రాక్ రికార్డుతో అనిల్ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారారు. వరుస హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్న అనిల్ భవిష్యత్తులో మరిన్ని క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టారు. ఇప్పటికే తన సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ F4 కోసం స్క్రిప్ట్ పనులు వేగవంతం చేశారు. ఒకవైపు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేస్తూనే మరోవైపు బాలయ్య వంటి మాస్ హీరోలతో వినూత్నమైన ప్రయోగాలు చేస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద అనిల్ రావిపూడి చేస్తున్న ఈ మ్యాజిక్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. భగవంత్ కేసరి ప్రీక్వెల్ తో ఆయన తన విజయ పరంపరను 10వ చిత్రానికి కూడా కొనసాగించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.